నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. సూళ్లూరుపేటలో వాడవాడలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోలాహలం. తొలి రోజునే లబ్ధిదారులకు పూర్తయిన పంపిణీ కార్యక్రమం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు. శ్రీ చెంగాళమ్మ ఆలయానికి ఇన్ఛార్జి ఈవో నియామకం. భక్తులకే తొలి ప్రాధాన్యమన్న నూతన అధికారి. సూళ్లూరుపేట పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఓ పండుగ వాతావరణంలో సాగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ చేతుల మీదుగా లబ్ధిదారులకు పలు ప్రాంతాల్లో అందజేశారు. రాఘవయ్యపేట, వాకాటి నారాయణ రెడ్డి నగర్, సాయినగర్ మొదలగు ప్రాంతాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్ మరియు ఇతర నేతలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మీ ఎమ్మెల్యే గారు వచ్చారు మీ దగ్గరికి. మీకు పెన్షన్ నెలవల విజయశ్రీ. అమ్మా బాగున్నావా? ఒకసారి చూడండి మేడం, ఒకసారి మేడం ఇచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఒక కట్ట ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి రమేష్ అన్న. సార్ ఒకసారి ఇచ్చేసేయండి. ఓకే రైట్. మేడం 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 అంగటి నన్ను వదిలితే పోతుంది. 4,000 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీ శాసనసభ్యురాలు ఇస్తున్నారు ప్రభుత్వం తరఫున. ఈమెవరు తెలుసా? ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 4,000 ఇస్తున్నాము ప్రతి నెల. మొదటి తేదీ మరి 4,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది శాసనసభ్యురాలు ద్వారా. ఏ తల్లి అమ్మ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు అందరికీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టు వృద్ధులందరికీ 4,000 రూపాయలు, అలాగే వికలాంగులందరికీ 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడ స్థానిక నాయకులు, మండల అధ్యక్షులు, ఇక్కడున్న వార్డు పెద్దలు అందరూ కూడా వచ్చి పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. జనాలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చింది, రాష్ట్రం బాగుపడే దిశగా అడుగులేస్తుంది. పెద్దలందరికీ పెన్షన్లు పంపిణీ ఈరోజు మధ్యాహ్నం లోపు పూర్తి చేస్తాము. గత ప్రభుత్వం వారు కొంచెం ఓపిక పట్టాలి, మాకు ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనందరం చూసాము. కాబట్టి మన రాష్ట్రం అలాగే మన నియోజకవర్గంలో కూడా నేను కూడా అందరి కోసం కృషి చేసి సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను. మరి ఈరోజు అవ్వాతాతలు చాలా సంతోషంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు తీసుకుంటూ శాసనసభ్యురాలను ఆశీర్వదిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. దీనికి ఎలాంటి విఘ్నాతం ఉండదు. కావాలని ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ విధంగా అవ్వాతాతలకు ఇంటి వద్దకు తెచ్చి ఇవ్వకుండా వాళ్ళని బ్యాంకుల చుట్టూ తిప్పి అనేక మంది మరణించేదానికి కూడా కారకులైనందుకు మేము చింతించాం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల చర్యలు తీసుకొని వారికి ఇంటి వద్దనే ఉదయం 5:30 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైందని చెప్పి సంతోషంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ
జై హింద్. మన ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో 1వ తేదీ పెట్టిన వెంటనే ఉదయం 5:30 నుంచి కూడా ఒక పెద్ద పండుగ వాతావరణంలో పెద్దలకి వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం కార్యక్రమం జరిగింది. పోయిన నెల కూడా 1వ తేదీ కంప్లీట్ చేశారు. గత ప్రభుత్వం ఎలక్షన్ ముందు 3 నెలలు కూడా చంద్రబాబు నాయుడు ఆపేమన్నాడు, బ్యాంకులో వేస్తారు అది ఇది అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టాడు. ఒకటి చెప్పాడు, వాలంటీర్ లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా 1వ తేదీ తప్పకుండా 4,000 రూపాయలు ఇస్తారని మాట ఇచ్చాడు. అదేవిధంగా ఆయన 4,000 ఇచ్చాడు. కొత్త పెన్షన్స్ కూడా 1 నెలలో దాన్ని వెరిఫికేషన్ చేసి ఇస్తామని తెలియపరిచాడు. మేనిఫెస్టోలో ఆయన చెప్పింది అమ్మ ఒడికి ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకు కూడా 15,000 ఇస్తానన్నాడు. మరి 18 సంవత్సరాలు మహిళల నుంచి 50 సంవత్సరాలు 58 సంవత్సరాల లోపల వాళ్ళకి ప్రతి నెల 1,500 ఇస్తామన్నాడు. దానికంతా వెరిఫికేషన్ చేయాలా. వెంటనే ఆయన చెప్పేశాడని చెప్పి ఎత్తుకొని పోయేది కాదు కదమ్మా. ప్రతి ఒక్కరి ఇంటికి పోయి ఎంతమంది ఉన్నారు ఇవన్నీ రాష్ట్రం అంతా లిస్ట్ వెరిఫికేషన్ చేసి దానికి ఒక బడ్జెట్ పెట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లు ఇస్తానంటే అప్పుడే ఇప్పుడున్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇవ్వలేకపోతున్నాం, నెల రోజు అది చేయలేదు ఇది చేయలేదని మాట్లాడుతున్నాడు. అది చాలా తప్పు. ఇది బడ్జెట్తో కూడిన పని, అందరికీ ఇవ్వాలి. ప్రతి ఇంట్లో ఎంతమందని వెరిఫికేషన్ చేయాలి. ఆ విధంగా ఇది నెక్స్ట్ దానికి పోస్ట్ పోన్ చేశాడే కానీ దాన్ని ఇవ్వకూడదని కాదు. 100% ఆ 2 కార్యక్రమాలు ఇస్తాడు. పెన్షన్ ఇస్తున్నాడు. అదేవిధంగా అమ్మ ఒడి ఎంతమంది బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇస్తాడు. మహిళలకి ప్రతి మహిళకి 18 సంవత్సరాలు పెడతానే 1,500 అవి కూడా తప్పకుండా ఇస్తాడని తెలియపరుస్తున్నాము. కాబట్టి మన నాయకుడికి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర అభివృద్ధి మీద ఉన్న దృష్టి అది మనం మర్చిపోకూడదు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసిన అధికారులకి, ఇక్కడ విచ్చేసిన మా పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే విజయశ్రీ గారికి, తోటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో సూళ్లూరుపేటలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులు అర్పించి నేతలు కార్యకర్తలు కలిసి సంబరాలు చేసుకున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత విజయం వరించడం ఆనందంగా ఉందని ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట చలపతి, కుక్కమళ్ళ రవి మరియు ఇతర నేతలు పాల్గొనడం జరిగింది. వర్ధిల్లాలి మాదిగరిజన పోరాటం వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం సాధించాం వర్ధిల్లాలి మన శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం సాధించాం. ఏబీసీ వర్గీకరణ తీర్పును ఇచ్చిన సుప్రీంకోర్టుకి, ఆ తీర్పునిచ్చిన మహత్తరమైన న్యాయమూర్తులు 7 మందికి, దానికి ఒక ఇత్తనం అంటూ వేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా నడిపిస్తున్న మా మందా కృష్ణ గారికి, దళిత నాయకులు, మాదిగ నాయకులు ఇటు రాజ్యసభలో కానీ, ఇటు పార్లమెంట్లో కానీ, ఇటు అసెంబ్లీలో కానీ ఎన్నో విధాలుగా పోరుకాడి 30 సంవత్సరాలుగా ఈరోజు ఈ ఏబీసీ వర్గీకరణ ఒక కొలిక్కి తెచ్చిన దానికి మాదిగలందరికీ చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఈరోజు స్వతంత్రం వచ్చినంత ఆనందంగా చాలా ఆనందపడుతున్నారు. ఎన్నో మంది దీని గురించి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజమే ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయకుండా ఉంటే ఈరోజు అది కోర్టులో ఉండదు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దీంట్లో చాలా వరకు ఆయనే దీని ముందుకు జరిపించాడు.
ఆయన నడిపించకపోతే ఈరోజు ఈ వర్గీకరణ కూడా కాదు. ప్రతి ఒక్కరిని మనము వాళ్ళకి నమస్కరించి వాళ్ళ పాదాభివందనం చేయాలి. ఎందుకరా అంటే వాళ్ళ వల్లే ఈరోజు వర్గీకరణ మాదిగలకి అందింది. కానీ ఇది మా కోసం మాత్రం కాదు, రాబోయే భావితరాల పిల్లలకి ప్రతి ఒక్క పుట్టిన బిడ్డని చదివించుకొని ఇంప్రూవ్ చేసుకునేది మీ బాధ్యతలు. ఇంకా మందాకృష్ణ గారు ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో ఒడిదుడుకులు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, రోజు సాధించాడు. ఈరోజు ఢిల్లీలో కూర్చొనేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు వర్గీకరణ ఎలా అంటే 15% ఉంటే ఇటు మనకే కాకుండా మనకంటే ఇంకా తక్కువ జాతి ఉన్న రిల్లీ క్యాస్ట్ అని ఒకటి ఉంది. ఆ రిల్లీ క్యాస్ట్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చారు. అదే మెయిన్. ఎందుకంటే మనమేదో భగవంతుడి దయ వాళ్ళు బాగున్నాము, వాళ్ళు బాగలేదు, వాళ్ళకి ఇటువే ధర్మం. ఈ హక్కులు మీకు స్వతంత్రం వచ్చినంత ధీమా ఇంక మీకు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఎంత ఇంతకుముందు 1947లో స్వతంత్రం వచ్చింది. మాదిగ జాతికి మాత్రం ఇప్పుడే స్వతంత్రం వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, మా ఎంఆర్పిఎస్ లీడర్లకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మాసారం చెంగమ్మ, జిల్లా అధ్యక్షురాలిని. 30 సంవత్సరాలు మా పోరాటాన్ని కొనసాగించాము. ఈరోజు మాకు ఆ కొరత అనేది మాకు తీరింది. ఇంక నుంచి మా బిడ్డల భవిష్యత్తు గురించి మేము ఇంకా ఆలోచిస్తాం. మా బీజేపీ ప్రభుత్వానికి, మా టీడీపీకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాదిగా సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉద్యమంలో కొనసాగుతున్నాను. 1వ తేదీ 8వ నెల 2024 తేదీన సుప్రీంకోర్టు మాదిగలకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో మాకు ఎస్సీ రిజర్వేషన్ చేయటం మాకెంతో సంతోషకరంగా ఉంది. ఈ ఉద్యమం 96లో ఉధృతంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మంది ఆ రాష్ట్రంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 2024లో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేయడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఈ రోజుకి అల్లిపెరగని పోరాటం చేసి ఎన్నో అవమానాలు పడి, ఎన్నో బాధలు పడి కృష్ణమాదిగా అమ్ముడిపోయాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మద్దతు చెప్తాడు. ఆయన వల్ల కాదన్న పరిస్థితులను కూడా మేము ఎదుర్కొన్నాము, అవమానాలు పడ్డాము, నిజంగా చాలా ఇబ్బందులు పడ్డాము. ఈరోజు న్యాయమే గెలిచింది, న్యాయమే జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా బిడ్డలు కూడా మా కష్టాలను అర్థం చేసుకొని ఈ మాదిగ జాతిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని చదివించే దాంట్లో ముందుకెళ్ళాలని చెప్పని, వచ్చిన ఫలాలను అనుభవించే దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేయాలని, ఆ తల్లిదండ్రులు ప్రయత్నం చేయకపోతే మేము పడ్డ కష్టం అనేది వేస్ట్ అనే సంగతి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తూ తిరుపతి స్విమ్స్ వైద్య కళాశాల వారి సహకారంతో నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నోటి, రొమ్ము, గర్భకోశ వ్యాధులకు సంబంధించి క్యాన్సర్ బాధ్యులను గుర్తించేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ వ్యాన్లో కార్లు వచ్చింది, మళ్ళీ కలవని వచ్చింది ప్రవీణ్ సరే లైన్ నెంబర్ ప్రకారం
వచ్చిందని అవకాశం నోట్ క్యాన్సర్ ఫోన్లు నేను ఏడ బస్సాయలు దాక్కుంటాను మళ్ళీ వాటర్ బాటిల్ వేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని ఓ పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేటలోని పలు ప్రాంతాల్లో మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ మరియు యువ నాయకులు నెలవల రాజేష్తో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మా చూడమ్మా సరే ఓకే వదిలేండి. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నాడు. ఏమమ్మా 4,000 రెండోసారి చేసి వస్తుంది గుడిచేత ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ రాష్ట్రం 10,74,000 కోట్లు అప్పులు చేశాడు ఆ మహనీయుడు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నారాయణ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన పరిపాలనా దక్షతతో, తన పరిపాలనా నైపుణ్యతతో, తన ఆర్థిక నైపుణ్యతతో ఈ రాష్ట్రంలో పెన్షన్దారులకు ఇచ్చిన మాట ప్రకారం మరి గత మాసంలోనే ఏప్రిల్ మే జూన్ 3 మాసాలు కలిపి 3,000 రూపాయలు బకాయిలు, అదేవిధంగా జూన్ మాసానికి 4,000 రూపాయలు కలిపి జూలై 1న 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. మన సూళ్లూరుపేట పట్టణంలో గత 24 సంవత్సరాలుగా వస్త్ర రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న శ్రీ సాయి సిల్క్స్ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ శ్రావణ మాసం నందు గ్రాండ్ సిల్వర్ జూబ్లీ సేల్ 3 సూరత్ సింథటిక్ చీరలు 499 రూపాయలకే, 3 వెయిట్లెస్ జార్జెట్ కేటలాగ్ చీరలు 999 రూపాయలకే, 2 థ్రెడ్ వర్క్ చీరలు 699 రూపాయలకే, 2 హెవీ వర్క్ చీరలు 1199 రూపాయలకే, 2 ఫ్యాన్సీ చీరలు 999 రూపాయలకే, 2 బెంగళూరు పట్టు చీరలు 999 రూపాయలకే, 2 కుబేరా పట్టు చీరలు 1199 రూపాయలకే, ఒక ఫుల్ హ్యాండ్ మగ్గం వర్క్ పట్టు చీర 2,499 రూపాయలకే లభించును. ఇవే కాక ప్రతి పట్టు మరియు ఫ్యాన్సీ చీర కొనుగోలుపై ఫ్లాట్ 50% డిస్కౌంట్ కలదు మరియు ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు. ఈ ఆఫర్స్ ఆగస్టు 1 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు మాత్రమే. విచ్చేయండి శ్రీ సాయి సిల్క్స్, కచేరి వీధి, సూళ్లూరుపేట. సెల్ నంబర్స్ 9849493521 మరియు 7093054115. బ్యాక్ టు న్యూస్. దొరవారసత్రం మండలం అక్కరపాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించి గజమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు నేతృత్వంలో టీడీపీ నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.
సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయ మాజీ ఈవో డబ్బుగుట్ట వెంకటేశ్వర్లు సస్పెన్షన్తో ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ ఈవోగా సిహెచ్ శ్రీనివాస్ బాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఎస్ న్యూస్తో మాట్లాడుతూ అమ్మని ఆలయ పవిత్రతను కాపాడుతామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కూడా కల్పిస్తామని ఆయన తెలియజేశారు. నా పేరు సిహెచ్ శ్రీనివాస్ బాబు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గూడూరు నందు విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం నేను దేవాదాయ శాఖ కమిషనర్ గారు విజయవాడ వారి ఉత్తర్వుల ప్రకారం 1వ తేదీన శ్రీ చెంగాళమ్మ అమ్మవారి దేవస్థానమునకు ఇన్ఛార్జ్ ఈవోగా నియమించి ఉన్నారు. ఆ నియమించిన 1వ తేదీ నుంచి విధులు నిర్వహించిన నుండి జరుగు చెంగాళమ్మ దేవస్థానానికి జరుగు కార్యక్రమాలకు కానీ, క్యూ లైన్ నందు వచ్చే భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన నీరు, ప్రసాదములు ఏర్పాటు చేయడం జరుగుతున్నదని సూళ్లూరు ప్రజలకు మరియు మీడియా మిత్రులకు మరియు చెంగాళమ్మ దేవస్థానం వచ్చే భక్తులకు నమస్కారం తెలియవచ్చుకుంటున్నాను. ఎస్సీ రిజర్వేషన్లపై అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు గోవిందవాసు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డప్పులు కొట్టి బాణాసంచా పిలిచి సంబరాలు జరుపుకున్నారు. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం. వర్ధిల్లాలి దళితుల ఐక్యత్వం. వర్ధిల్లాలి దళితుల ఐక్యత్వం. ఓకేబా వర్ధిల్లాలి దళితుల ఐక్యత్వం. 1994 జూలై 7వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈదుమూడి గ్రామంలో ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేటికి 30 సంవత్సరాలు పూర్తయి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా జాతి మొత్తానికే కాకుండా ఎస్టీ నాయకత్వానికి కూడా, ఎస్టీలకు కూడా ఈరోజు రిజర్వేషన్ల వర్గీకరణ సాధించి పెట్టాము. అది కేవలం ఒక మందకృష్ణ మాదిగ జాతి చైతన్యం, మాదిగ జాతి ఉమ్మడిగా ఉండి కృష్ణమాదిగ వెంట నడవడమే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు మాకు రిజర్వేషన్ అనేది జరిగిన దానివల్ల ఎంతో సంతోషపడుతున్నాము. కానీ మాదిగ అనేది అన్నదమ్ములతో సమానము. కానీ ఒక కుటుంబంలో ఇద్దరు సమానము. ఆ సమానంలో అన్నదమ్ముళ్ళుగా సమానంగా పంచుకుంటున్నాం. అంతేగాని మాదిగ అనేది మేము తప్పు పట్టడంలా. అన్న మా అన్నతో సమానం, మేము వాళ్ళతో సమానం. ఈరోజు మాదిగా అంటే ఒకే విధంగా ఆలోచిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏ బాధ అయినా మా మీద వద్దు, అన్నలారా తమ్ముళ్ళారా మేము ఒకటే చెప్తా ఉన్నాం. అందరమీ ఒక కేటగిరీలో బావాలా, ఒక ఉన్నత స్థాయిలో బావాలనే ఒక ఆలోచనతో మా కృష్ణమాదిగ గారు ఈరోజు ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా ఆయన జీవితాన్ని అంకితం చేసి మాదిగ జాతికి ఎంతో పునరావృతం చేశాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.